ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, తెల్లవారితే నాకెంతో ఇష్టమైన గురువారం. ఆ రోజున ఈ శుభదినాన నీ ఇంట అద్భుతం జరిపిస్తాను. నీ సాయి మాటలను నిర్లక్ష్యం చేయకుండా, పెడచెవిన పెట్టకుండా ఆఖరి వరకు విని అర్థం చేసుకో. జీవితం మారుతుంది అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, గురువారం రోజున ఎలాంటి సందేశం తీసుకొచ్చారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, రేపు తెల్లవారితే గురువారం, నీ ఇంట ఈ శుభదినాన ఒక అద్భుతాన్ని జరిపిస్తాను. ఇది నేను ఊరికే చెప్పడం లేదమ్మా, ఇది నీ సాయి సత్యవాకు. నీ బాబా చెప్పినవి చెప్పినట్లుగా ఖచ్చితంగా అలానే జరుగుతుంది తల్లి. నీకు అద్భుతం చూపుతాను అని నేను చెప్పాను కదా, నిర్లక్ష్యం చేయకుండా విను. జీవితం మారుతుంది, మారుస్తాను. అది నా బాధ్యత. ఒక తండ్రిగా నా బాధ్యత నేను చేసి పెట్టాలి కదా. నువ్వు ఇక ప్రశాంతంగా ఉండు. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా నేను చేస్తానమ్మా. నీ బాబా అన్నీ మారుస్తాను. నువ్వు ఇక ప్రశాంతంగా ఉంటే చాలు. నీ బాబాని చెప్తున్నాను కదా, ఏదైనా సరే తల్లి, నీ సాయి చెప్పారంటే జరుగుతుంది. తెల్లవారితే ఏం జరుగుతుందో ఇప్పుడు నువ్వు విను. నీ సాయి మాటల ద్వారా ఈ సందేశాన్ని నీకు ముందుకు తెచ్చేశాను. ఇప్పుడు నువ్వు ఒంటరివని ఎందుకు భ్రమపడుతున్నావు చెప్పు? నీకు తోడుగా లేరు అని, నీ పక్కన నిలబడ్డం లేదని ఎందుకు బాధపడుతున్నావు? ఎన్నో సందర్భాల్లో చెప్పాను కదా, నీకు తోడున్నానని. అన్ని విధాలుగా కూడా నేను నీ పక్కనే ఉంటూ ధైర్యాన్ని అందిస్తున్నాను. ఆ ధైర్యం ఏమైపోయింది? ఎందుకు నువ్వు నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నావు చెప్పు? కాబట్టి నీ సాయిని నేను నీకు తోడున్నాను. నువ్వు ఎప్పుడూ కూడా ఒంటరివని అనుకోకు, దిగులు పడకు. అసలు అలా అనుకునే ప్రసక్తే ఉండదు. ఏకాంతంలో ఉన్నట్లుగా నువ్వు జీవిస్తూ ఉన్నావు కాబట్టి, 4 గోడల మధ్య కూర్చొని కన్నీటి రూపంలో నీ బాధని బయటకు పంపుతూ, నాకు తోడుగా ఎవరూ లేరు సాయి అని, నన్ను అందరూ వదిలేస్తారు, నా జీవితాంతం నేను ఇలా ఒంటరిగా ఉండాల్సిందేనేమో, నాకు తోడు ఎవరూ రారా అని ఇలా నీలో నువ్వే రకరకాలుగా ఊహించుకొని బాధపడుతున్నావు. నువ్వే ఆలోచించేసుకొని ఇబ్బంది పడుతున్నావు. అందరిపై ఎంతో ప్రేమగా ఉంటున్నావు కదా. నా బంధాన్ని నా ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నాను కదా బాబా. ప్రతి క్షణం నా బంధాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. అయినా సరే నా పిల్లలకు ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే నేను వెంటనే ముందుకు వచ్చి, సాయి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని, పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు అని, నా పిల్లలు బావుండాలి, కుటుంబం సంతోషంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలని ప్రతి క్షణం నేను నా బిడ్డల కోసం, బంధం కోసం, కుటుంబ సభ్యుల కోసం ఆరాటపడుతూ ఉన్నాను. మరి నాకే ఎందుకు బాబా ఇలా? నన్ను ఎవరూ ఎందుకు పట్టించుకోవడం లేదు? అసలు ఎందుకు ఎవరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు? ఇలా నువ్వు బాధపడుతూ నన్ను అడుగుతున్నావు కదా. నేను చెప్పేవన్నీ అక్షరాల సత్యమే కదా. ప్రస్తుతం నువ్వు అన్నీ అనుభవిస్తున్న మాట నిజమే. నీ మనసులో అన్నీ కూడా ప్రశ్నలు తిరుగుతున్నాయి. అయితే నీ సాయి సమాధానం నువ్వు జాగ్రత్తగా విను. నీ బంధం నిన్ను పట్టించుకోవడం లేదని, పిల్లలు కూడా నిన్ను లెక్క చేయడం లేదు అని, కుటుంబంలో ఎవ్వరూ నిన్ను అర్థం చేసుకోలేదని, నీ మనసులో ఉన్న బాధను పట్టించుకోవడం లేదని దిగులు పడుతున్నావు కదా. ఒంటరివని కుమిలిపోతూ ఉన్నావు కూడా. చాలాసార్లు ఇలా ఏడుస్తూ దుఃఖిస్తూ కూర్చున్నావు. ఎక్కడికి వెళ్లాలో తెలియదు. ఈ 4 గోడల మధ్య ఈ జీవితాన్ని గడపలేకపోతున్నావు. నాకు కూడా బయటికి వెళ్లాలని, అందరితో సంతోషంగా ఉండాలని, హాయిగా సమయాన్ని కేటాయించాలని ఆశగా ఉంది సాయి. కానీ నన్ను అర్థం చేసుకునే నా బంధం నన్ను ఇలా దూరం పెడుతున్నారు. నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు బాబా అని నువ్వు దిగులుగా కూర్చున్నావు కదా. నీకు ఉన్న నీ బాధను పట్టించుకోవడం లేదని ఎప్పుడూ ఒంటరిగా బాధపడుతున్నావు. ఇకపై నువ్వు ఎప్పుడూ ఒంటరివి కాదమ్మా. నేను చెప్తున్నాను కదా, అసలు ఏమాత్రం బాధపడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఎవరు నీ మీద ఎక్కువ ప్రేమ చూపుతున్నారో, అలానే ఎవరు నీపై గౌరవాన్ని చూపుతున్నారో, మంచిగా ప్రవర్తిస్తున్నారు, ఇక నీకు మంచి చెబుతున్నారో, ఎవరు నీకు చెడు చేస్తున్నారు, వాళ్లతో నువ్వు కూడా అలానే ప్రవర్తించు. ఒక్కటి గుర్తుపెట్టుకో,
కుటుంబం నిన్ను ఏదో అంటూ ఉంది అని నేను అర్థం చేసుకోవడం లేదని వాళ్లపై ఉన్న కోపాన్ని మాత్రం నీ సాయిపై పెంచుకోవద్దు. ఎందుకంటే ఎంత కాదనుకున్నా వాళ్ళు నీ కుటుంబమే కదా, నీ కుటుంబం వాళ్లే కదా. ఎందుకు ఆ కుటుంబ సభ్యులు ఎవరు ఏమన్నా నువ్వు బావుండాలన్న ఉద్దేశమే తల్లి. వాళ్ళకు మాట అన్నా వాళ్ళలా చెబుతారు, వాళ్ళని అర్థం చేసుకుని మాట్లాడని, అర్థం చేసుకోలేకపోయినా నీ మంచే కోరుకుంటారు. కొంచెం వాళ్ళ మాటలు కటువుగా ఉన్నా నువ్వు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళు, ప్రయత్నించు. ఎవ్వరూ లేరని వాళ్ళకి తెలుసు. మనుషుల విలువ, బంధం విలువ ఎలా ఉంటుంది అనేది మనిషి ఉన్నప్పుడు తెలియదమ్మా. కాబట్టి ఉన్నప్పుడే అర్థం చేసుకో, అన్నీ తెలుస్తాయి, అర్థమవుతాయి. వాళ్ళు కొద్ది రోజుల్లో నీతో మాట్లాడతారు. మాట్లాడకపోతే ఇక నేను మాట్లాడిస్తాను కదా. బాబా వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేదు, నువ్వు నా వద్ద వచ్చావు కదా, నేను వాళ్ళతో మాట్లాడేలా చేస్తాను కదా. నువ్వు ఎంత దిగులుగా ఉన్నావో తెలుసు. నిజమైనటువంటి బాధను ఎప్పుడు అనుభవిస్తావో తెలుసా? నీ పరిస్థితిని నీ కుటుంబంతో పంచుకొని వారి కుటుంబంలో ప్రేమానురాగాలు, ఆప్యాయతలతో ఉండాలి. కానీ ఇలా ఒకరి మీద ఒకరు ఏది తెలిసి తెలియకుండా ఒకరి మీద ఒకరు అనుమానంతో, కోపంతో నిన్ను బాధ పెట్టిన తర్వాత వారిని కూడా బాధ పెట్టడం, అర్థం చేసుకోలేదని నువ్వు కూడా వాళ్ళని విస్మరించాలని చేస్తే కుటుంబం చిన్నాభిన్నమే. నీ కుటుంబ సభ్యులపై నీకున్న అభిప్రాయాన్ని నువ్వు స్వేచ్ఛగా చెప్పొచ్చు. అంతేకాని మాట పట్టింపులు, దానివల్ల బంధాన్ని దూరం చేసుకునేలా ఉండకూడదు. నీ మనసులో వారి గురించి ఏమనుకుంటారో వాళ్ళకి కూడా తెలియదు కదా. వారి మనసులో నీ గురించి ఏమనుకుంటారో నీకు తెలియదు కదా. కానీ వారికి ఉన్న టెన్షన్, వారికి ఉన్న పనులు, వారికి ఉన్న బిజీ లైఫ్లో ఇలా మార్చేస్తూ ఉంటారు. కాబట్టి ఒకరు ఎలా ఎంత ప్రవర్తించినా సరే అలానే తిరిగి మళ్ళీ నువ్వు వాదనకు వెళ్ళకు. మనసుని అర్థం చేసుకో, అపార్థం చేసుకోవద్దమ్మా. ఒక మెట్టు దిగాలే కానీ అక్కడే ఉంటే బంధాలు నిలబడవు. ఎలా చెప్పు? జీవితంలో నువ్వు ఎప్పుడూ ఇది మర్చిపోకు. నీ మంచి కోరి వారు చెబుతున్నారు. ఈ సమాజంలో ఇప్పుడున్న రోజుల్లో మన మంచి కోరేవాళ్ళు చాలా అరుదు. అలాంటి వారిని ఎప్పటికీ దూరం చేసుకోవద్దు తల్లి. అందుకే మన వాళ్లే కదా, మంచి కోసమే కదా, మంచి కోరుకునే వాళ్లే కదా అని మనల్ని కసురుకుంటే ఏముందిలే అని ఒక మాట అంటే అర్థం చేసుకో. ఇలా ఎప్పుడైతే నువ్వు మంచిగా, పాజిటివ్గా అనుకుంటావో కుటుంబ సభ్యుల వారిపై ఆ భేదాభిప్రాయాలు అనేది ఏర్పడదు. ఏదైనా సమస్య వస్తే అన్నీ కూడా నీ సాయికి చెప్పుకుంటూ ఉన్నావు కదా. నేను సరిచేస్తాను అన్న నమ్మకంతో ఉండు. నీకు అంతా చేస్తాను. ఏదీ కూడా చెడు జరగకుండా చూసుకుంటాను. నువ్వేంటో నీ కుటుంబానికి అర్థమయ్యేలా చేయాలి, అంతే కదా. సరేలే, నీ బంధాలను దేనికోసం దూరం చేసుకోవద్దు. ఎవరు ఎక్కడ ఎలా ఉండాలి, ఎదుటి వారితో ఎలా ప్రవర్తించాలి అనేది నేను నేర్పుతాను. అందరితో మంచిగా ఉండటం వల్ల చేతకాని తనమే అవుతుంది. కాబట్టి అది నీలో లోపం అవుతుంది. అది ఆ లోపాన్ని సరిచేసుకో. ప్రతిసారి మోసం చేసేవారిని మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇవ్వకు. జాగ్రత్త పడు. మంచితత్వం అంటే పక్కవాళ్ళు ఏం చెప్పినా 1కి 10 సార్లు ఆలోచించు. గుడ్డిగా నమ్మకు. సొంత నిర్ణయాలు తీసుకో. అలానే నీకు ఏదైతే మంచి జరుగుతుందో, నీ కుటుంబానికి ఏం చేస్తే మంచి జరుగుతుందో ఆ నిర్ణయమే నువ్వు తీసుకో. అలానే నువ్వు, నీ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ముందుగా నువ్వు చేసే ఏ పనైనా సరే ఎదుటి వారికి నచ్చాలి అని అస్సలు ఆలోచించకు. మంచిగా ఉండాలి అనుకో, తప్పకుండా విజయం వస్తుంది. అలానే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలని అందరూ అంటూ ఉంటారు కదా. ఇలా చూడు, నీకు ఎవ్వరూ లేరు అన్న భావం నీకు మొదట బయటకు పంపేసే. నీ మనసులో భావాన్ని తుడిచేసే. బాధ నువ్వు తప్పకుండా అన్నిటినీ బయటపెట్టి ముందుకు వెళ్ళు. ఆ టెన్షన్ నుంచి బయటపడాలి. గందరగోళమైన మనసుతో నువ్వు ముందు తీసేసే తల్లి. ఎవరు ఎందుకు లేరు, అందరూ నీ మంచి కోసమని అర్థం చేసుకో. మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు. నీపై అరిచే వాళ్ళందరూ నీకు శత్రువులు కాదు, నీ మంచి కోసమని తెలుసుకో. అలానే నీ కుటుంబాన్ని ఎప్పుడూ కూడా దూరం చేసుకోవద్దు. వారిని అపార్థం అనేది అస్సలు చేసుకోవద్దమ్మా. ఒంటరితనం అనే భావన నుంచి ఇంకాస్త ముందుకు వెళ్ళు. నీ మనసులో ఆ భావనను అస్సలు రానివ్వకు. ఎలాంటి సందర్భాలనైనా, ఎలాంటి సమస్యలనైనా నీకు తోడుగా రావడానికి నీ బాబా ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. అలానే ఎవరి కోసమైతే నువ్వు ఈ భూమిపై ఎవ్వరి కోసం అడుగు పెట్టలేదు,
కేవలం నీ కోసం నువ్వు వచ్చావంతే. ఎంతో అదృష్టం ఉంది కాబట్టి ఈ మానవ జన్మ ఎత్తావు. సాయి బిడ్డవయ్యావు. ఇది అందరికీ దక్కుతుందా చెప్పు? లేదు. ఎంతో అదృష్టం ఉంటేనే ఈ జన్మ నీకు దక్కింది. కాబట్టి అర్థం చేసుకో. అద్భుతమైన జీవితాన్ని పొందుతావు. లేనిపోని దుఃఖాలతో, ఆలోచనలతో గడిపేయడం ఇది నీ పిరికితనం అవుతుంది. సరేనా? నీ అజ్ఞానం కూడా అవుతుంది. నీ సంతోషం కోసం పిల్లల సంతోషం. మంచిగా జీవించు. కుటుంబం కోసం జీవించు. నీ వరకు ఏదైనా కష్టం వస్తే అది ఎంతవరకు దూరం ఉంచాలన్నది, దూరం పెట్టాలనేదే నీ వంతుగా ప్రయత్నాలు చేయాలి. నీకు సాయంగా నేనుంటాను కదా. నువ్వు ముందుకు వెళ్ళు. వెళ్ళగలవు. కష్ట నష్టాలను తెలుసుకోగలవు. నీ కళ్ళను నిజం చేసుకోగలవు. ఎంతో ప్రయత్నిస్తావు కదా, వాటికి ఫలితం నేనందిస్తాను. నీ ముందుకు తప్పకుండా అన్ని ఫలితాలు నా సహకారంతో, ఆశీర్వాదంతో వస్తాయి. నీ కళ్ళు నిజమవుతాయి. మనసంతా ఆనందంతో నిండిపోతుంది. నువ్వు ఎప్పుడూ కూడా ఒంటరిని అనే భావం నుంచి బయటపడు. ఈ భూమిపై అడుగు పెట్టేటప్పుడు ఒంటరిగా వచ్చావు. అలానే వెళ్ళేప్పుడు కూడా ఒంటరిగానే వెళ్తావు. ఎప్పుడూ కూడా ఒకరిపై ఆధారపడద్దమ్మా. నీ కాళ్లపై నువ్వు నిలబడు. ప్రయత్నించు. నీకు తోడుగా నేనుంటాను. నేనున్నానని మర్చిపోవద్దు. జీవితంలో ఎంతోమంది నాటకాలు వేస్తూ ఉంటారు. అన్నీ కూడా నిజాలు అని నువ్వు ఎప్పుడూ భ్రమపడకు, మోసపోవద్దు. అలా మోసపోయి నీతో పాటు నీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకు. ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు. నీకు తోడుగా నీ బాబా ఉన్నారు. ఇంట్లో ఖచ్చితంగా రేపు గురువారం అద్భుతాన్ని జరిపిస్తాను. తెల్లవారితే ఇంట్లో అద్భుతం జరిగిపోతుంది. సంతోషంగా కళ్ళు తెరువు. నీ సాయి నీకు తోడుండగా ఇక భయమెందుకు చెప్పు? హాయిగా ఉండు. ఒంటరిని అనే భావం నుంచి బయటపడమ్మా. అసలు దాన్ని మనసులో నుంచి తీసేసే. నీ బిడ్డలు, నీ బంధం మీద, నీ కుటుంబ సభ్యుల మీద కోపాన్ని పెంచుకో. ఇక నిశ్చింతగా ఉండు. నీ కుటుంబం ఏం చెప్పినా నీ కోసం, నీ మంచి కోసమే కదా. అది ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళు. అన్నీ సవ్యంగా జరుగుతాయి అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి. రేపు గురువారం రోజున బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసంగా తీసుకొచ్చారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.